అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో వసూలు రాజాలు ఎమ్మెల్యేలంటూ ఎమ్మెల్యేల యొక్క అవినీతిని గురించి, విచ్చలవిడితనాన్ని గురించి ఒక మంచి క్రిటిక్ రాశాడు. అది కరెక్ట్ అయినప్పటికీ ఆఫ్కోర్స్ ఆయన వ్యూ పాయింట్ను ఆయన అనుకున్న దానికి అనుగుణంగా మలచాలనే ఉద్దేశంతో అంతా 2004తో స్టార్ట్ అయినట్టు 2019 నుంచి ఇది విజృంభించడంతో అంతకుముందు అంతా సరిగ్గా ఉన్నట్టుగా రాసుకొచ్చాడు. అది కరెక్ట్ కాకపోవచ్చు. రెండోది ఒక ఇంపార్టెంట్ పాయింట్ను ఒకటి మెన్షన్ చేశాడు. నక్సలైట్స్ పూర్తిగా ఎలిమినేట్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం ఇంకా పెరిగిందనేది దాంట్లో చాలా వాస్తవం కూడా ఉన్నది. బట్ అసలు ఈ ఎమ్మెల్యే విధానము ఏ రకంగా ఉంది, ఎట్లా వీళ్ళు బలపడ్డారు, ఏ రకంగా ఇప్పుడు ఇది అవినీతికి ఆలవాలం అవుతున్నది, ఇష్టారాజ్యం అవుతుంది అనేది కొద్దిగా హిస్టారికల్గా కూడా పరిశీలిద్దాం. మొట్టమొదట ఈరోజు ప్రాబ్లము రాజకీయ పార్టీలకు ఐడియాలజీ లేకపోవటం. ఆ పాయింట్ను ఆయన ఎక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు ఎమ్మెల్యేలు విచ్చలవిడితనంగా అవినీతికి పాల్పడుతున్నారు, ఇష్టారాజ్యంగా తామెట్లా అంటే అట్లా నడవాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారనే దానికి ప్రధానమైన కారణం ఏ పార్టీ కూడా ఐడియాలజికల్ బేసు లేకుండా పోవటం, కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఒక కోయలిషన్ లాగా రావటం, పదవిలో ఉండటం, పోవటం. ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడున్న పార్టీ మీద నెగటివ్ ఓటే కానీ పాజిటివ్ ఓట్ ఎవరికి లేకుండా పోయింది. ఈ నెగటివ్ ఓటు వల్ల ఇంకోడు మళ్ళీ వస్తున్నాడు, వాడు ఉన్నంతకాలం వాడు చేసుకొని పోవటం, ఇక్కడ ఏదైనా ఐడియాలజీ అది లేకపోవటం అనేది అది ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి, లార్జ్ స్కేల్ కరప్షన్ ఉండటానికి కారణమవుతున్నది. అదే ఒక హాఫ్ ఎ డికేడ్ వెనక్కిపోయి చూస్తే కొంత ఐడియాలజికల్ బేసు కాంగ్రెస్లో కూడా ఉండింది, మరీ అంత పూర్తిగా చెడిపోలేదు. రెండోది పాత తరం నాయకులు, కొంత విలువలకు కట్టుబడినటువంటి నాయకులు ఉన్నారు. ఇక దానికి ఆపోజిట్గా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయిన ఇంకో ప్రధానమైన పార్టీ అంటే 50s 60s దాకా అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ పైన దాని అదే నశించిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కూడా స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ ఉంది, సిద్ధాంతపరమైన బేస్ ఉంది, స్టాల్వర్డ్స్ ఉన్నారు. అందుకని అప్పుడు కరప్షన్ లేదు. ఇప్పుడు సరే వాళ్ళు కూడా ఏ రకంగా తయారంటే అద్దెమైకుల్లాగా తయారైపోయినారు. ఆ కమ్యూనిస్టు పాత వాసనలు ముందు పెట్టుకొని దాన్ని క్యాష్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీకి అద్దెమైకుల్లాగా తయారై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అడ్డు అప్పు లేకుండా అరకలో తయారైనారు. సో కమ్యూనిస్టులు కూడా ఐడియాలజీ లేదు, ఏమీ లేదు, ఏదో ప్రధాన పార్టీలో ఈ పార్టీకో ఆ పార్టీకో అద్దెమైకులుగా వాళ్ళు మిగిలిపోయినారు. సో ఇది ఒక ప్రధానమైన కారణం ఈరోజు ఎమ్మెల్యేల విచ్చలవిడితనానికి. రెండోది అవినీతికి. ఇంకొకటి, ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టు మీద మేస్తుందా? అది పార్టీ ఏదనేది కాదు, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అధిష్టానం స్థాయిలో కూడా పార్టీ ఫండ్ కోసం డబ్బుల కలెక్షన్ కాదు, పర్సనల్ కరప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే పర్సనల్ కరప్షన్ హై లెవెల్లో పార్టీలో ఉంటుందో అగ్రనేతల దగ్గర, ఎమ్మెల్యేలు కూడా మీరు చేసుకుంటున్నారు, మీరు చేసుకోకపోతే ఎట్లా అనేటటువంటి భావన ఒకటి వస్తుంది. అదొకటి ప్రధానమైన కారణం. మొట్టమొదటి ఐడియాలజికల్ బేసిస్ లేకపోవటం, సిద్ధాంతపరమైనటువంటి పునాది లేకపోవటం. రెండోది, పార్టీ ఫండే కాకుండా వ్యక్తిగత
అవినీతి అన్ని పార్టీల్లో చాలా జాస్తి అయిపోయింది. ఎక్కడ? అధిష్టానం స్థాయిలో అంత స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పుడు మేము మాత్రం ఎందుకు చేసుకోకూడదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రెండోది, అధిష్టానాలకు వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి మోడల్ రైట్ కూడా పోయింది. ఎందుకు? వాళ్ళు కూడా లార్జ్ స్కేల్లో కరప్షన్ ఆ లెవెల్లో కూడా ఉంది కాబట్టి కింది వాళ్ళని కూడా ఏమీ అనలేకపోతున్నారు. బీజేపీ లాంటి పార్టీల్లో ఎక్కడైతే వాళ్ళు రాజకీయంగా కలిసొచ్చి ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా స్వయం సేవకులుగా చక్కగా పనిచేసినటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని చీఫ్ మినిస్టర్లు చేశారు, అక్కడ కరప్షన్ లేదు. యోగి ఆదిత్యనాథ్ దాస్ యూపీ ఒక ఎగ్జాంపుల్. బట్ ఎక్కడైతే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అవసరాలను బట్టి అధికారం కోసంగా ఎవరినైతే వాళ్ళను ముందుకు తీసుకొచ్చి పెట్టి ముఖ్యమంత్రులు చేశారో అక్కడ కూడా వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. రెండోది, ఈ ఎమ్మెల్యేలు ఇంత అధికారం ఎట్లా వచ్చింది? కొద్దిగా చారిత్రకంగా పరిశీలిద్దాం. ఒక స్థాయిలో ఒక లెవెల్లో ఎమ్మెల్యేలకు పెద్ద చెక్కు పంచాయతీ సమితిలు. ఎప్పుడైతే పంచాయతీ సమితి వ్యవస్థ మొదలైందో 60స్లో ఎమ్మెల్యేస్ చాలా థ్రిటన్గా ఫీల్ అయిపోయినారు. ఎందుకంటే ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్లను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ కింద పంచాయతీ ప్రెసిడెంట్ కింద పెట్టారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎడ్యుకేషన్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యానిమల్ హస్బెండరీ. సో అండ్ ఫండ్స్ కూడా వాళ్ళకు వచ్చేవి. సో పంచాయతీ సమితి ప్రెసిడెంట్లు చాలా పవర్ఫుల్ అయినారు. చాలా పవర్ఫుల్ అయినప్పుడు ఎమ్మెల్యేస్ రియల్గా థ్రెటన్గా ఫీల్ అయినారు, వాళ్ళను పెద్ద థ్రెట్గా ఫీల్ అయినారు. ఒక రాజకీయమైనటువంటి పరిణామంలో ఎమ్మెల్యేలు తమ అధికారం పోతుందని పంచాయతీరాజ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. 2 దశాబ్దాల వరకు ఎలక్షన్లే జరగకుండా స్పెషల్ ఆఫీసర్స్ ఎమ్మెల్యేలే చెప్తే వినేటట్టుగా విధానం తయారైంది. దాంతో కూడా ఎమ్మెల్యే సిస్టమ్ బలపడింది, పంచాయతీరాజ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ పైన మండల్ వ్యవస్థ వచ్చిన తర్వాత మండల్ ప్రెసిడెంట్ అనేటటువంటి వాడు చిన్నవాడైపోయినాడు. రెండోది, దాని పరిధి తగ్గడంతో చాలా వరకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్ళు బియాండ్ మండల్ వెళ్ళిపోయినారు. దానివలన కూడా ఎమ్మెల్యేల పవర్ అదే రకంగా ఉండిపోయింది. కోర్స్ ఇంకోటి ప్రధానమైనటువంటి కారణం ఎలక్షన్లలో విపరీతమైన ఖర్చు పెట్టాల్సి రావటం. ఎక్కడైనా పార్టీ ఫండ్ కోసం కానీ ఎలక్షన్ ఫండ్ కోసం కానీ జరిగే కరప్షన్ను ప్రజలు టాలరేట్ చేస్తారు, పెద్దగా అనుకోరు. కానీ అది దాన్ని మించిపోయింది. అదొక బహానా కింద చూపెట్టి పర్సనల్ కరప్షన్ విపరీతమైనటువంటి లెవెల్లో పెరిగిపోయింది. ఒకటి, వీళ్ళను నియంత్రించేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతకాలం వరకు నక్సలైట్ల ప్రభావం ఎమ్మెల్యేల మీద చెక్గా పనిచేసింది, అది ఈరోజు లేకుండా పోయింది. రెండోది, సిద్ధాంతపరమైనటువంటి బేసిస్ లేని పార్టీలన్నీ డెవలప్ కావడంతో, ఎస్పెషలీ డైనాసిటీ పాలిటిక్స్, రెండోది వారసత్వ రాజకీయాలు, వీటితో అదేమీ సిద్ధాంతపరమైన పునాదికి అవసరమే లేకుండా తయారైపోయింది. సో ఈ ప్రాబ్లం అనేటటువంటిది, ఎమ్మెల్యేల కరప్షను, ఎమ్మెల్యేల దాస్తీకము అనేటటువంటిది రిజీమ్ న్యూట్రల్ అయిపోయింది. వాళ్ళు చీఫ్ మినిస్టరా వీళ్ళు చీఫ్ మినిస్టరా అనేది ఇష్యూ కాదు. ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా ఎమ్మెల్యేలు ఇదే రకంలో ప్రవర్తించేటట్టుగా ఉన్నారు. అదే రకంలో కరప్షన్ అనేటటువంటిది లార్జ్ స్కేల్లో జరుగుతూ ఉన్నది. మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, అధికారుల్లో అవినీతి. అధికారులు కాస్త రీజనబుల్లీ ఆనెస్ట్గా ఉన్నంత వరకు ఎమ్మెల్యేల మీద అదే ఒక చక్కగా పరిగణించేది. ఏది చెప్తే అది చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకు ఆ మారల్ అథారిటీ ఉండేది, ఎమ్మెల్యే కూడా ఏం చేయగలిగేవాడు కాదు. ఇప్పుడు అధికారుల్లో అవినీతి ఏ స్థాయికి పెరిగిపోయిందంటే, అధికారులను ఎమ్మెల్యేలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. హయ్యర్ లెవెల్లో క్యాబినెట్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అధికారులను ఎట్లా అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నారో, కింద లెవెల్లో ఎమ్మెల్యేలు ఆ లోకల్ అధికారులను అదే రకంలో బ్లాక్ చేసేటటువంటి విధానం తయారైపోయింది. అధికారులు కూడా ఏం అనలేరు, బికాస్ వాళ్ళ లొసుగులన్నీ వీళ్ళకు తెలుసు. సో ఆ బ్లాక్మెయిల్ చేసి నేను చెప్పినట్టు చేస్తావా, లేకపోతే నీ మీద పిటిషన్ పెట్టమంటావు.
ఇది ఇన్ఫ్యాక్ట్ ఏ రకంగా తయారైంది, ఏసీబీ విజిలెన్స్ లాంటివి రియల్ కరప్షన్ ఫైట్ చేయటం కాదు, ఒక రకంగా హెరాస్మెంట్ ఏజెన్సీస్ అయినాయి. ఎవరైనా అధికారి మాట వినలేదు, వాడి మీద ఒక విజిలెన్స్ కేసు, వాడి మీద ఒక ఏసీబీ కేసు రైడ్ చేయించు, ఆ రకంలోకి అది కూడా మరలిపోవటం జరిగింది. ఈ మధ్యనే ఐవైఆర్ టాక్స్లో షార్ట్లీ వస్తుంది, పంచాయతీరాజ్లో కొండలరావు గారని చాలా ఆనెస్ట్ ఇంజనీర్గా ఉండి ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అయినాడు. ఆయన ఇప్పుడు 90 ఏళ్ల వయసు. ఆయన ప్రస్థానాన్ని గురించి చెప్పుకుంటూ వస్తే ఆ ప్రస్థానంలోనే నీకు ఏ రకంగా దిగజారుడు అవుతూ ఉన్నదో తెలుస్తుంది. అదే అఫ్కోర్స్ ఆయన 1995లో రిటైర్ అయినాడు, అప్పటిదాకానే ఆ పీరియడ్ కవర్ చేస్తుంది. మొట్టమొదట తను జగత్యాల్లో పనిచేసేటప్పుడు చొక్కారావు లాంటి జిల్లా పరిషత్ చైర్మను, నరసింగరావు లాంటి పంచాయతీ ప్రెసిడెంట్ ఏ రకంగా వాళ్ళు ఆనెస్ట్గా ఉన్నారు కాబట్టి తనకేం ప్రాబ్లం లేకుండా ఉండేదనేది చెప్పాడు. అది ఎర్లీ 60sలో. బట్ లేట్ 70sకి వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి పోయేటప్పటికి ఈయనను చాలా ఇబ్బంది పెట్టడానికి సమితి ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రయత్నం చేశారు. కానీ ఈయనకు అక్కడ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆఫీసర్ల నుంచి వచ్చింది, లోకల్ కలెక్టర్ నుంచి, ఈఎన్సీ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది. కానీ ఈరోజు ఒకవేళ ఎవరైనా ఆనెస్ట్ లోకల్ ఆఫీసర్ ఎమ్మెల్యే పని చేయకుండా ఫర్మ్గా నిలబడితే అతనికి కలెక్టర్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఈఎన్సీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఆ రకంగా కూడా లోకల్ ఆఫీసర్స్ వల్నరబుల్ అవుతున్నారు. సో ఇది మరి ఎప్పుడు దీనికి అంతం వస్తుందో, ఏ రకమైన అంతం వస్తుందో తెలియదు, కానీ ప్రాబ్లం మాత్రం చాలా చాలా సివియరు. తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా జాస్తిగా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ పూర్తి మెజారిటీ ఉండి పర్సనల్ కరిస్మా మీద రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా దీన్ని ఆపలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారికి ఆ రోజున్న కరిస్మాకు ఇది కట్టడి చేయాలంటే పెద్ద విషయం కాదు. సిమిలర్లీ రాజశేఖర రెడ్డి గారికి అంతకుముందు ఎన్టీ రామారావు టైంలో ఆఫ్కోర్స్ అందరూ చాలా వరకు లిమిట్స్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆయన దగ్గర పర్సనల్ కరప్షన్ లేదు. పర్సనల్ కరప్షన్ లేనప్పుడు ఎప్పుడు కూడా మారల్ అథారిటీ ఒకటి వస్తుంది. మారల్ అథారిటీ పోతే మ్యాసివ్ పబ్లిక్ లీడర్ కాబట్టి భయపడ్డారు. సో ఆ తర్వాత మాత్రం పీరియడ్ నుంచి ఈ దిగజారుడుతనం ఎమ్మెల్యేల్లో మొదలైంది, ఎక్కువైంది, ఇప్పుడు పరాకాష్ఠకు చేరుతూ ఉన్నది. మరి దీన్ని కట్టడి చేయటానికి అంత సులభం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఇది ప్రధానమైన సమస్యగా చాలా రోజుల వరకు ఉండేటటువంటి అవకాశమే జాస్తిగా నాకు అవుపిస్తూ ఉన్నది. సిద్ధాంతపరమైన ఒక పార్టీ రాజకీయ అధికారాన్ని చేపట్టి ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి దానికోసం నిలబడగలిగిన నిజాయితీపరుడైన వ్యక్తిని ప్రధాన రాజకీయ నాయకుడిగా చేయగలిగే పరిస్థితి వచ్చేదాకా పార్టీ ఏదైనా కానీ ఈ సమస్య కొనసాగే అవకాశాలే జాస్తిగా ఉన్నాయి. థ్యాంక్ యూ.